Hi viewers, welcome to your favorite show Hello Ladies. ఈ రోజు మనం Hello Ladies లో కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి వచ్చేసామండి. మరి దసరా సందర్భంగా ఆర్కే కలెక్షన్స్ లో ఎలాంటి న్యూ వెరైటీస్ ఉన్నాయో ఓ లుక్ చేద్దాం. ఆర్కే కలెక్షన్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మణికంఠ రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? ఆల్ వెరైటీస్ అండి. పట్టు, ఫ్యాన్సీ, వర్క్ సారీస్, డిజైనర్ సారీస్ అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ పట్టు చీర. పట్టు చీర మనకు లంగావోని ప్యాటర్న్ చూస్తున్నామండి. ఓ, పట్టు చీరలో హాఫ్ సారీ మోడల్. మంచి మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. మంచి లైట్ వెయిట్ సారీ అన్నమాట. పళ్ళు కూడా మనం పింక్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఎలివేట్ చేస్తున్నాం. మిడిల్ అంతా ఒక వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొని ఈచ్ అండ్ అవుట్ లైన్ మాత్రం ఏంటంటే మనకు ఒక డ్రాప్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా త్రూఅవుట్ సారీ అంతా మనకి ఏంటంటే మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బుటీస్ మోడల్, చాలా థిక్ గ్రీన్ తీసుకున్నాం. పై బార్డర్ కింద బార్డర్ జస్ట్ ఒక కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. టూ సైడ్స్ జరీ బార్డర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ బుటీ స్టైల్ అనేది కూడా మనకు ఏంటంటే స్మాల్ గా చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఈ మనకు ఒక బంచ్ లాగా మనకు మంచి ప్యూర్ జరీలో తీసుకున్నాం. మీడియం సైజ్ మనకు ఒక లైన్ అంతా 4 వస్తుంటే ఒక లైన్ 3 వస్తే ఆల్టర్నేట్ పొజిషన్ తీసుకుంటూ హైలైట్ గా వస్తుంది. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, 2 కలర్స్ వేరియేషన్. ఇది మనకి 2.5 మీటర్స్ గ్రీన్ కలర్ వస్తుందండి. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్ కాబట్టి కుచిళ్ళ పార్ట్ లో మొత్తం ఇదే వస్తుంది. క్రీపర్ లాగా పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. పల్లు కలర్ అన్నమాట. దాని మీద మనకు క్రీపర్ లాగా హైలైట్ గా ఫ్లవర్ బుట్టి అనేది ఎలివేట్ చేస్తూ మిడిల్ లో మనకు వైలెట్ కలర్ అండ్ ఏంటంటే గ్రీన్ కలర్ హైలైట్ గా తీసుకున్నాం. మీనా వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ లుక్, మంచి పింక్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ మనకు 7,800 రూపీస్. 7,800 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. లంగావని స్టైల్లో మనకి పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి ఆర్గంజా సిల్క్ అండి. ఆర్గంజా సిల్క్, దాని మీద మంచి గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. చాలా రేర్ గా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. మనం చూసుకున్నట్లయితే షోల్డర్ బార్డర్ మంచి కడ్డీ బార్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు కంప్లీట్ గా వైట్ కలర్ మోతీ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఓకే, గ్రేప్ మీద పర్ల్ కలర్స్ వచ్చేసరికి చాలా బాగుంది. అది కూడా ఒక క్రాసింగ్ గా ఎలివేట్ చేసుకున్నాం. దీని కింద బోర్డర్ కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. చాలా బ్రాడ్ గా తీసుకుని దాని మీద మల్టీ కలర్స్ బటర్ఫ్లై అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఫ్లవర్ బుటీ అనేది కూడా మనం కాంట్రాస్ట్ ఆరెంజ్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి బుటీస్ ఇచ్చారు. ప్లస్ మనకి ఆ బటర్ఫ్లై లో కూడా ఆల్ కలర్స్ మిక్స్ చేశారు. గ్రీన్, ఆరెంజ్, ఒక లైట్ లెమన్ ఎల్లో షేడ్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. దాని మీద కూడా మనకి మోతీ వర్క్ కంటిన్యూ. ఓకే, స్టెప్స్ పెట్టినప్పుడు మనకి ఆ బటర్ఫ్లై డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ లోకి వచ్చే విధంగా. దీనికి పళ్ళు కాంబినేషన్ కూడా సేమ్ రిపీట్ చేసామండి. కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకుంటూ దీని మీద కూడా బటర్ఫ్లైస్ అనేది కంటిన్యూ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్. కలర్స్ ఉన్నాయి. దీంతో కలర్స్ మనకు 5 to 6 కలర్స్ అవైలబుల్. 5 to 6 కలర్స్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చేసారు వస్తుంది. బట్ హ్యాండ్స్ కి యూస్ చేసే విధంగా మనకు మోతీస్ తో హైలైట్ చేసుకున్నాం. ఈ సారీ కాస్ట్ 1120 రూపీస్. 1120 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి లైట్ వెయిట్ షిఫాన్. లైట్ వెయిట్ లో షిఫాన్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్. ఇది ఏంటంటే కంప్లీట్ గా మనం చూసిన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో అంతా ప్రింటెడ్ స్టైల్ లో చూస్తాం. ఓకే, ఇది కొంచెం 3D టైప్ ఆఫ్ మోడల్ అండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది షిఫాన్ మెటీరియల్ లో. ఓకే, మన చిన్న బార్డర్ బోర్డర్ స్టైల్ అనేది చిన్న బోర్డర్ అనేది ఎలివేట్ చేస్తాం గోల్డ్ కలర్ తో. అంటే కింద కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. బట్ ఇక్కడ బోర్డర్ స్టైల్ అనేది మనకు ఒక 3D షేడ్ అంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మంచి బ్లూ అనేది ఎలివేట్. ఇక్కడ బ్లూ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ ఇచ్చారు. ఇది మనకి 2 సైడ్స్ కంటిన్యూ వస్తుంది. మిడిల్ లో మనకు వైట్ కలర్ కాంబినేషన్ మిక్స్. ఇక్కడ మనకు మనకి ప్యూర్ వైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్. దీని మీద మనకు ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది మనకు వేవ్ లాగా తీసుకున్నాం. పళ్ళు తీసుకున్నట్లయితే మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నాం. అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది మనం క్రేప్ వస్తుందండి. క్రేప్ స్టైల్లో తీసుకున్నాం. అంటే బ్లూ కలర్ ఏదైతే ఉందో డార్క్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ లేకుండా మనం వైట్ కలర్ తో ఏదైనా పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1190 రూపీస్. 1190 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి డిజైనర్ సారీ లంగావోని ప్యాటర్న్ చూస్తున్నాము. లంగావోని దీనికి కాంబినేషన్ ఏంటంటే మనకు బోర్డర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇక్కడ వచ్చి ఒక ప్లాచ్ లాగా మనకు గోల్డ్ కలర్ తీసుకున్నాం. ఇక్కడ మనకు వెల్వెట్ క్లాత్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకు పిటాయి వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే అవుట్ లైన్ అనేది మనకు అప్లిక్ వర్క్ లాగా మనం హైలైట్ గా తీసుకున్నాం. కట్ వర్క్ మోడల్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఇది కాంట్రాస్ట్ లుక్ వచ్చేది మంచి నావీ బ్లూ కట్ వర్క్ స్టైల్ తో మనం హైలైట్ చేసుకున్నాం.
Okay. బట్ ఇక్కడ ఫ్లవర్ అనేది కంప్లీట్ గా స్టోన్స్ తో మనం హైలైట్ చేసుకున్నాం. అది కూడా కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్ స్టోన్స్ తీసుకున్నారు అన్నమాట. దాంతో మనకు కలర్స్ అనేది వేరియేషన్స్ లాగా కనిపిస్తుంది. ఈ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. అంటే పైన బోర్డర్ లో కింద బోర్డర్ లో మాత్రం సేమ్ ఇచ్చేసారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం ఓన్లీ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ కలర్ తో ఏదైతే వర్క్ వచ్చిందో ఆ వర్క్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఇది లంగావని స్టైల్ కాబట్టి ఇదంతా మనకు పళ్ళు షోల్డర్ ఇది వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ గా చూసే నెట్టెడ్ కన్నా ఇదేంటంటే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఓకే, దాంట్లో బ్లూ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి అదే కాంబినేషన్ మనం హైలైట్ గా ప్లెయిన్ తీసుకొని కింద ఏంటంటే కొంచెం స్పెషల్ గా లైన్స్ తీసుకున్నాం, గోల్డ్ జైన్స్ తీసుకొని బ్లౌజ్ కూడా మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. అంటే కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో ఉంది కాబట్టి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ మనకి నెక్ పార్ట్ కూడా చక్కగా గోల్డ్ కలర్ తో ఎలివేట్ చేశారు. హ్యాండ్స్ పార్ట్ కూడా ఫుల్ స్లీవ్స్ యూజ్ అయ్యే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ మనకు 2010 రూపీస్ ఉంది. 2010 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది ఆర్కే కలెక్షన్స్. అలాగే ఆర్కే సెలెక్షన్స్ లో కూడా మనకి సారీస్ అవైలబుల్ ఉంటాయి. ఆర్కే బ్రదర్స్ లో వచ్చేసి మనకి టోటల్ గా డిజైనర్ డ్రెస్సెస్ అండి. అంటే లంగావని స్టైల్ కానీ లేదు అంటే మొత్తం ఫ్రాక్ మోడల్ కానీ మొత్తం ఆల్ వెరైటీస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మంచి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్ మెటీరియల్ ఏంటంటే మనకు స్టిఫ్నెస్ లో చూస్తుంటాం, బట్ ఈ సిల్క్ మెటీరియల్ అనేది కంప్లీట్ గా ఫాలింగ్ వస్తుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కంప్లీట్ గా మనకు ఇక్కత్ ప్రింటెడ్ స్టైల్ అనేది ఈ సారీలో చూస్తున్నాం. కింద బార్డర్ పై బార్డర్ మంచి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. చంద్రకాంత కలర్ తీసుకుని దాని మీద గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. కింద మంచి ఆరెంజ్ షేడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామండి. దాని మీద ఇక్క స్టైల్ అనేది మనకు వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక చూసుకున్నట్లయితే ఇక్కడ డిజైన్ కంప్లీట్ గా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఎలిఫెంట్ కానీ ఒక ప్యారెట్ కానీ మనకు ఒక బాక్స్ డిజైన్ లో అనేది ఎలివేట్ చేసుకున్నాం. థ్రోట్ సారీ అంతా మనకి ఈ ప్రింటింగ్ స్టైల్ అనేది లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. దీనికి పళ్ళు అనేది కూడా మనకు ఒక షార్ట్ పళ్ళు ఎలివేట్ చేస్తుంది. బ్లూ అండ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు పళ్ళు అనేది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా తీసుకున్నాం. ఓకే, అది కూడా ప్రింటెడ్ స్టైల్ లో మనకు ఒక చంద్రకాంత కలర్ బేస్ ఉంటుందండి. దాని మీద మనకి బ్లూ కలర్ తో ఒక సర్కిల్స్ లాగా ఒక రింగ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ మనకి అండ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 750 రూపీస్. ఓన్లీ 750 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకు డిజైనర్ సారీలోనే లంగావోని ప్యాటర్న్. ఏంటంటే మంచి మనకు సిల్కీ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా జార్జెట్ లోనే కొంచెం సిల్కీ గా ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మంచి గోల్డ్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. ఇదే సైజ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారండి. కింద వచ్చేసరికి కొంచెం బ్రాడ్ గా వస్తుంది. ఈ మోతీ వర్క్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. హిల్స్ డిజైన్ అనేది మనకి 3 to 4 లైన్స్ ఇచ్చారు. మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డిజైన్ ఉంటుంది. షేడెడ్ కూడా మనం చూడండి, ఒక లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మిడిల్ వైట్ ఒక్కొక్క డిఫరెంట్ షేడ్, లైట్ షేడ్, మళ్ళీ కింద వచ్చేసరికి బ్లూ డార్క్ షేడ్ ఇలా మన హైలైట్ గా వస్తుంది. దీనికి పిల్స్ అనేది మంచి కాంట్రాస్ట్ వచ్చేది. లంగావని స్టైల్ ఏంటంటే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. దాంతో కూడా మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ డిజైన్ అనేది హైలైట్ గా వస్తుంది. మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రం హైలైట్ చేశారండి. ఏంటంటే మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకొని మోతీస్ తో హైలైట్ గా తీసుకున్నాం. బోర్డర్ మాత్రం సేమ్ ఇంతకు ముందు మనం కింద లెంతీ బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి షేడెడ్ లో ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్. దీనికి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్ గోల్డ్ కలర్. అలాగే కింద బోర్డర్ ఏదైతే మనకి లెంతీగా చూసామో పర్ల్ వర్క్ బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ మనకు 3500. లైట్ వెయిట్ పట్టు సారీ అండి. మంచి రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఏంటి మనకు లైట్ వెయిట్ పట్టులో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మనం తీసుకున్న బుట్టి స్టైల్ అనేది ఎక్కువగా దగ్గరగా తీసుకొని హైలైట్ చేసుకున్నాం అండి. చాలా డిఫరెంట్ గా మనం ముందుగా పళ్ళు తీసుకున్నట్లయితే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. మంచి మనకు ఆన్ ద బ్లూ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దాని మీద మనకు ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న మనకు ఒక పికాక్ డిజైన్ అనేది, అది కూడా మనకి డిఫరెంట్ గా నెమలి పింఛంలో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. దీని మీద పైన ఒక డ్రాప్ డిజైన్ కానీ ఇక్కడ ఒక సర్కిల్ డిజైన్ కానీ ప్యూర్ జరీతో మనం హైలైట్ చేసుకుని ఇక్కడ ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ హైలైట్ చేసుకుని ఈ కాంట్రాస్ట్ లుక్ బార్డర్ అనేది కింద కూడా మనం ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా రన్నింగ్ వస్తుంది. ఓకే, పల్లు కలర్ కాంబినేషన్. సారీ అంతా మనకు కూడా మనకు పికాక్ డిజైన్ చూడొచ్చు.
చాలా డిఫరెంట్ గా పళ్ళులో మనకి పికాక్స్ ఇచ్చారు, అలాగే సారీ మొత్తం కూడా చాలా దగ్గరగా డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి పికాక్స్ తీసుకున్నారు. దాని మీద మనకి ఈ పికాక్ డిజైన్ అనేది కూడా మనకు బోర్డర్ కాంబినేషన్ లో కూడా ఎలివేట్ అవుతుంది. ఒకటి బ్లూ కలర్ ఉంటే ఇంకొకటి గ్రీన్ కలర్ సేమ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ లుక్ వచ్చేది హైలైట్ గా తీసుకున్నాం అన్నమాట. త్రోట్ సారీ అంతా మనకి ఇంత దగ్గరగా హైలైట్ గా వస్తుంది. ఓకే, సేమ్ పైన బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బోర్డర్ లో మనకి చిన్నగా బ్లూ కలర్ యాడ్ చేశారు, అలాగే సారీలో మనకి పళ్ళులో ఆనంద బ్లూ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్, ఏదైనా వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 7,200 రూపీస్. 7,200 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. ఆర్కే కలెక్షన్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మంచి జార్జెట్ లోనే మనకు పింక్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే. ఈ సారీ స్పెషల్ ఏంటంటే కంప్లీట్ గా మనకు మోతీ వర్క్ స్టైల్ లోనే ఎలివేట్ అవుతుంది. సారీ మొత్తం అలాగే ఉంటుంది. మనకు తీసుకున్నట్లయితే మంచి గోల్డ్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కింద మనకి ఏంటంటే కంప్లీట్ గా వైట్ కలర్ స్టోన్ వర్క్ కానీ వైట్ కలర్ మనకు మోతీ తీసుకొని హైలైట్ గా తీసుకున్నాం. ఒక లేస్ లాగా మనం హైలైట్. ఇక్కడ కూడా మనకు పర్ల్స్ తో మనకు ఒక బోర్డర్ లైన్ అనేది జీరో సైజ్ పర్ల్స్, అది కూడా హాఫ్ పర్ల్ ని మనకి కొంచెం లెంతీగా దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ టోటల్ సారీ అంతా కూడా మనకు ఆ పర్ల్స్ వర్క్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ కొంచెం సైజ్ ఇక్కడ కొంచెం ఏంటంటే ఈ బోర్డర్ కాంబినేషన్ మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కింద బోర్డర్ సేమ్ అనేది 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఈ మోతీ వర్క్ అనేది హైలైట్ గా చూస్తాం. ఇంత చిన్న మోతీస్ ని ఈ సారీ మీద స్టిక్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. మొత్తం సారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మనం కంప్లీట్ గా హెవీగా తీసుకున్నామండి, చాలా డిఫరెంట్ గా. నెక్ పార్ట్ మాత్రం చాలా హెవీగా తీసుకున్నామండి, చాలా వర్క్ చేయించాం. మనకు బ్యాక్ నెక్ అనేది చూడండి మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా థ్రెడ్ వీవింగ్ తీసుకుంటూ యాష్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ మోతీ వర్క్ అనేది అవుట్ లైన్ తీసుకుంటూ హైలైట్ గా తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 2,010 రూపీస్ అండి. ఆర్కే కలెక్షన్స్ టోటల్ గా మనకి పట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి ప్యూర్ సిల్క్ కోటా వెరైటీ అండి. మంచి పింక్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ తీసుకుంటే హైలైట్ గా తీసుకున్నాం. పైన బోర్డర్ పింక్ కలర్, మంచి పింక్ కలర్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఏంటంటే మంచి బాడీ పార్ట్ అంతా మంచి బ్లూ తీసుకున్నామండి. సిల్క్ కోటాలోనే లైట్ వెయిట్. ఇది ఏంటంటే కోటాలోనే చాలా వెరైటీస్ ఉంటాయి. ఏంటంటే మనకు ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ లో ఉంటుంది. ఇది ఏంటంటే కంప్లీట్ గా మనకు ప్యూర్ వస్తుంది కాబట్టి ఫాలింగ్ మెటీరియల్ హైలైట్ గా వస్తుంది. దీని మీద మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. గోల్డ్ కలర్ జరీ తీసుకుని పొజిషన్ అనేది ఆల్టర్నేట్ గా తీసుకుంటూ ఒకటి ఆపోజిట్ లాగా తీసుకుని హైలైట్ చేసుకున్నాం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మనకు ఫ్యాన్సీ బోర్డర్ లుక్ అండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన కాంట్రాస్ట్ లుక్ వచ్చేది కొంచెం బ్రాడ్ గా మనకు పింక్ కలర్ తీసుకుని దాని మీద మనకు చెక్స్ మోడల్ లో మనం హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు గ్రీన్ తీసుకున్నాం అండి, పట్టులోనే బోర్డర్ లాగా గ్రీన్ కలర్. దాని మీద ఏంటంటే మనకు మీనా వర్క్ లాగా మనకు ఒక బుట్టి స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు వచ్చేసి మనం షార్ట్ పళ్ళు ఎలివేట్ చేసుకున్నాం. పింక్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ బోర్డర్. అంటే బోర్డర్ మీద మనకు ప్లెయిన్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఈ సారీ కాస్ట్ మనకు 3,080 రూపీస్. 3,080 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి డిజైనర్ సారీ చూస్తున్నాం. జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే షేడెడ్ టైప్ అన్నమాట. పైన చూసుకున్నట్లయితే ఆరెంజ్ షేడ్ చూస్తున్నాం, కింద వచ్చి మనకు ఒక మెరూన్ షేడ్ రెడ్ షేడ్ లా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డర్ స్టైల్ అండి, చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. రెగ్యులర్ గా మనకు ఒక గోల్డ్ బోర్డర్ కానీ అలా చూస్తుంటాం. కంప్లీట్ గా ఏంటంటే మనకు ఒక పిటాయి వర్క్ అనేది ఎలివేట్ చేసుకుంటూ మనకి ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒకటి ఆరెంజ్, ఒకటి ఏంటంటే మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ బోర్డర్ కాంబినేషన్ ని చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ త్రూ ఈ బోర్డర్ స్టైల్ అనేది మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కింద బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. త్రూ 2.5 మీటర్ వరకు ఈ కాంబినేషన్ మనం చూడవచ్చు. ఇది లంగావని స్టైల్ సారీ అండి, డిజైనర్ సారీ. ఏంటంటే మనం కంప్లీట్ గా నెట్టెడ్ లో తీసుకున్నాం. ఏంటంటే మనం దసరా సీజన్ లో ఇలా కలర్ఫుల్ గా చాలా హైలైట్ గా ఉంటుంది. ఏంటంటే మనకి నెట్టెడ్ మీద తీసుకున్నాం అండి, జీరో సైజ్ నెట్టెడ్, లైట్ వెయిట్ నెట్టెడ్. దీని మీద ఏంటంటే మనం చూసిన ఎక్కువగా బుట్టి స్టైల్ చూస్తుంటాం, కానీ ఏంటంటే మనకు ఒక వేవ్ డిజైన్ అనేది ఇది ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఫుల్ కవర్ చేశారు. నీ వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు ఒక వేవ్ లాగా డిజైన్ తీసుకున్నామండి. ఒక కంప్లీట్ గా 2 కలర్ కాంబినేషన్స్, పీచ్ పింక్ అండ్ ఆరెంజ్ రెండు తీసుకుంటూ ఫ్లవర్ డిజైన్ అనేది డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్ సైజ్ లో మనం ఎలివేట్ చేసుకున్నామండి. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఈ పిల్స్ కాంబినేషన్ ఇలా హైలైట్ గా ఉంటుంది. ఇది మన బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ మాత్రం మనం కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నామండి. ఇక్కడ మనకి
ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ ఉంది కాబట్టి షోల్డర్ పార్ట్ లో కంప్లీట్ గా కాంట్రాస్ట్ లుక్ అన్నమాట. ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్ డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు నెట్టెడ్ మెటీరియల్ పైన. ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ విత్ మనకి సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ లంగావని స్టైల్ కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ మనం ఓన్లీ 2690 రూపీస్ అండి. 2690 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఆర్కే కలెక్షన్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయండి. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది మనకి ఆర్కే కలెక్షన్స్. ఇక్కడ టోటల్ గా మనకి సారీస్ లో ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఈ మెటీరియల్ వచ్చి మనకి ఆర్గంజా సిల్క్ లో మనకి ముందుగా షోల్డర్ బార్డర్ తీసుకున్నాం, మంచి కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నామండి. మంచి జరీలో మనం హైలైట్ గా తీసుకున్నాం. దీని ఏంటంటే మంచి మనకు మోతీ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. అది కూడా ఒక క్రాసింగ్ టైప్ తీసుకున్నాం. ఈ సారీ కంటే స్పెషల్ ఏంటంటే మనకి కింద బార్డరింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. కలర్ఫుల్ గా ఇచ్చారు. అవునండి. ఏంటంటే కంప్లీట్ గా ఒక మిర్రర్ వర్క్ స్టైల్లో మనకి ఏంటంటే మెజెంతా కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ అండ్ మనకు లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకుంటూ మనకు థ్రెడ్ వర్క్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం. బట్ ఫ్లవర్స్ ఇచ్చారు. ప్యారెట్ డిజైన్ అనేది మనం మంచి ఆరెంజ్ షేడ్ తీసుకొని అవుట్ లైన్ అంతా మనకి లెమన్ ఎల్లో థ్రెడింగ్ స్టైల్ అనేది హైలైట్ చేశారు అన్నమాట. ఫ్లయింగ్ బర్డ్స్ లాగా ఇచ్చారు. అవునండి. ఈ బోర్డరింగ్ స్టైల్ అనేది మనకు త్రూ అవుట్ సారీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది. మనకు ఏంటంటే ఈ వెరైటీలో ఏంటంటే కంప్లీట్ గా ఇది థ్రెడ్ వర్క్ స్టైల్ చూస్తున్నారు. ఏంటంటే వీటిలో వెరైటీస్ ఏంటంటే మనకు ప్రింటింగ్ స్టైల్స్ కానీ మనకి ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ప్రింటింగ్ స్టైల్స్ కానీ మనం చూస్తున్నది వన్ ఆఫ్ ది మోడల్ మాత్రమే. దీంట్లో వెరైటీస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. త్రూ అవుట్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ వస్తుంది. మనకు పళ్ళు అనేది మనకు ఒక కడ్డీ బార్డర్ పళ్ళు లాగా ఎలివేట్ చేసుకున్నాం కొంచెం పర్ల్స్ తో. బ్లౌజ్ కూడా మనకి దీనికి రన్నింగ్ వస్తుంది. సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ పార్ట్ లో మాత్రం మనకి కొంచెం మోతీ వర్క్ అనేది కింద పార్ట్ లో యాడ్ చేశారు. ఆర్కే కలెక్షన్స్ కంప్లీట్ గా మనకి హోల్సేల్ షోరూమ్ అండి. చాలా తక్కువ రేట్లకే అందరికి అందుబాటులో ఉండే విధంగా మనకి ఇక్కడ రేట్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 1160 రూపీస్ అండి. 1160 రూపీస్ కి ఈ డిజైనర్ సీకో వెరైటీ అండి. ఏంటంటే మనకు పెద్దవాళ్ళకి కానీ లేదా మనకు పండగ సీజన్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది డిఫరెంట్ గా. ఇక్కడ చూసుకున్నట్లయితే కంచి కాంట్రాస్ట్ లుక్ వచ్చి ఎలివేట్ చేసుకున్నాం. ఎందుకంటే కంప్లీట్ గా మనకు ఒక పింకిష్ కలర్ కాంచి బోర్డర్స్ తీసుకున్నాం. ఏంటంటే మనకు ఒక గ్రే కలర్ బోర్డర్స్ తీసుకున్నాం. టెంపుల్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు ఫ్లవర్ మ్యాంగో బూటీ అనేది చూడొచ్చు. థ్రోట్ సారీ అంతా కంప్లీట్ గా సెల్ఫ్ ఎంబోజింగ్ వర్క్ అండి. కంప్లీట్ గా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది చూడొచ్చు. ఎంబోజింగ్ సెల్ఫ్ లో వస్తుంది. దీని మీద కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చి చిన్న చిన్న మ్యాంగో అనేది డిజైన్ అనేది ఎలివేట్ చేస్తాం బుటీ స్టైల్ లాగా. థ్రోట్ సారీ అంతా మనకి ఈ మ్యాంగో డిజైన్ అనేది ఇలాగే దగ్గర సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ కలర్ తో చిన్న చాలా క్యూట్ గా ఉన్నటువంటి మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. కింద బోర్డర్ కూడా కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. సేమ్ బోర్డర్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ అవుతుంది అన్నమాట. మనకి థ్రోట్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూగా వస్తుంది. ఇంకా పళ్ళు కూడా చాలా హైలైట్ గా తీసుకున్నామండి. ఓకే, మొత్తం ఎక్కువ జరీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు. పళ్ళు లాగా హైలైట్ గా తీసుకున్నాం. అవుట్ సైడ్ కూడా ఫ్లవర్ డిజైన్ ఎలివేట్ చేసుకుంటే చాలా ఎడ్జెస్ లో బోర్డర్స్. ఇలా మనకు బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఇచ్చేసారు. సారీలో అంటే గోల్డ్ కలర్ మ్యాంగో బూటీ ఏదైతే ఉందో అది మాత్రం మనకి మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా పిన్ డిజైన్ తో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ మనకు 1930 రూపీస్. 1930 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది. అలాగే డిజైన్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మంచి జార్జెట్ వెరైటీ అండి. రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మనకి జస్ట్ బోర్డర్ కాంబినేషన్ అండి. చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ అంటే మనకు ఒక షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి క్రీమ్ కలర్ తీసుకున్నామండి. దీని మీద ఏంటంటే మనకు యాంటిక్ కలర్ జెరీ స్టైల్ లో మాకు మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీని మీద కంప్లీట్ గా ఒక థ్రెడ్ వింగ్ ఉలెన్ థ్రెడ్ వింగ్ అన్నమాట. దీన్ని కంప్లీట్ గా ఆ థ్రెడ్ వింగ్ స్టైల్ లో ఫ్లవర్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా తీసుకున్నాం. కాటన్ థ్రెడ్ యూస్ చేశారు మల్టీ కలర్ కాంబినేషన్. చాలా డిఫరెంట్ గా సేమ్ కలర్ కాంబినేషన్ మనకు స్టోన్ వర్క్స్ తీసుకొని హైలైట్ గా తీసుకున్నాం. ఈ కాంబినేషన్ మనకు త్రూ అవుట్ సారీ అంతా అంటే త్రీ సైడ్స్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర చాలా డిఫరెంట్ గా వస్తుంది. టోటల్ ఆరోలింగ్ సారీ అంతా మనకు ప్లెయిన్ మోడల్ ఎలివేట్ అవుతుంది. ఇంత సారీ స్పెషల్ గా ఉన్న దీనికి ఏంటంటే మొత్తం సారీ అంతా ఒకటే కలర్ కాంబినేషన్. బట్ ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే మనం బ్లౌజ్ అండి. డిజైనర్ బ్లౌజ్, కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ చూడండి. 2 నెక్ పార్ట్స్ కూడా ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ లో మనకి షిమ్మర్ గోల్డ్ కలర్ షిమ్మర్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బోర్డర్స్ లో అదే బ్యాక్గ్రౌండ్. దానిపైన మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చేసి మనకి ఫుల్ 2 నెక్ పార్ట్స్ ఇచ్చేసారు. చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ వచ్చే విధంగా. ప్లస్ హ్యాండ్స్ కి కూడా మనకి ఫుల్ వర్క్. అవునండి, కంప్లీట్ గా కాటన్ ఉలెన్ థ్రెడ్ వర్క్. ఈ సారీకి బ్లౌజే బాగా హైలైట్ పార్ట్ అండి. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకు 2280 రూపీస్.
2280 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఆర్కే కలెక్షన్స్ లో. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకు లైట్ వెయిట్ కోరా సిల్క్ అండి. కోరా సిల్క్ లో ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్స్ చూస్తుంటాం, బట్ ఇదేంటి మనకు షేడెడ్ టైప్ లో ఎలివేట్ అవుతుంది. పైన ఎంత మంచి ముందుగా షోల్డర్ బార్డర్స్ తీసుకున్నట్లయితే లైన్స్ బార్డర్స్ తీసుకున్నామండి. గోల్డ్ జెరీ లైన్స్ బార్డర్స్ 4 to 5 లైన్స్ తీసుకొని హైలైట్ చేసుకున్నాం. కంప్లీట్ గా మనకి ఏంటంటే షేడెడ్ చూడొచ్చు, మోతీ వర్క్ తో మనం హైలైట్ గా తీసుకొని దీని మీద షేడ్ అంటే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. కింద వచ్చి మనకు లైట్ ఆరెంజ్ షేడ్ అనేది ఎలివేట్ అయింది. బట్ ఈ కింద షేడ్ లో మాత్రం మనకు డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఎందుకంటే మనకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక పర్సన్ అనేది ఎలివేట్ చేసుకుంటూ బేబీ పింక్ అండ్ చిక్కు కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక క్రీపర్ లాగా మనకు గోల్డ్ జరీతో హైలైట్ చేసుకున్నాం. ఇంత మనం హైలైట్ త్రోట్ సారీ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ కంటిన్యూగా ఉంటుంది అనమాట. ఇంత లైన్స్ కింద లైన్స్ బోర్డర్ అనేది షోల్డర్ లో లైన్స్ బోర్డర్స్ చూసారు కదా, అదే అనేది కంటిన్యూగా వస్తుంది. త్రూఅవుట్ సారీ అంతా ఈ కాంబినేషన్ హైలైట్ అవుతూ మనకు మోతీస్ కూడా కంటిన్యూగా దగ్గరగా వస్తుందండి. మొత్తం ఫుల్ సారీ అంతా మనకి మోతీ వర్క్, కింద మాత్రం మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారండి చక్కగా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేస్తారు. కింద ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ తో విత్ గోల్డ్ కలర్ లైన్స్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఇట్లా ఉంటుంది. వీటిలో కూడా కలర్ చాయిసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక వన్ ఆఫ్ ది షేడ్ లో కూడా మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. ఓకే, షేడెడ్ లో మనకి డిజైన్స్ వేరియేషన్ ఉంది, అలాగే మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ మనకు 1670 రూపీస్, 1670 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకు లెనిన్ సిల్క్ వస్తుందండి. లెనిన్ సిల్క్ లైట్ వెయిట్ లెనిన్ సిల్క్ వస్తుంది. ఇదేంటి మనకు బోర్డర్ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నామండి. మంచి క్రీమిష్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. బట్ దీని మీద మనకు గోల్డ్ జరీ కూడా మనకు హైలైట్ చేసి హైలైట్ గా ఉంటుంది. ఇక్కడ అంతా త్రోట్ సారీ మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. ఏంటంటే మనకు బోర్డర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, ఆ కాంబినేషన్ లో మనకు గోల్డ్ జరీతో ఒక ఫ్లయింగ్ బర్డ్స్ అనేది ఎలివేట్ చేస్తారు. ఫ్లయింగ్ బర్డ్స్ దగ్గరగా ఇచ్చారు. త్రోట్ సారీ అంతా మనకి ఇంతే దగ్గరగా ఉంటుంది. బట్ ఈ కింద బోర్డర్ అనేది ఇంకొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేస్తారు. ఇంకొక 2 inches ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు అన్నమాట. గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ హైలైట్ గా వస్తుంది. ఓకే, దీనికి పళ్ళు కూడా మనం ఒక షార్ట్ పళ్ళు లాగా ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, మొత్తం సారీ అంతా కూడా సేమ్ ఫ్లయింగ్ బర్డ్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ అండ్ గోల్డ్ లైన్స్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ తోనే మనం రన్నింగ్ బ్లౌజ్ అనేది 2 size బోర్డర్ అవైలబుల్. వీటిలో కూడా కలర్ చాయిసెస్ అనేది 4 to 5 కలర్స్ ఉన్నాయండి. సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో 4 to 5 కలర్ చాయిస్ ఉంది. ఇది 1690 రూపీస్ అండి. 1690 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మంచి డిజైనరీ సారీ అండి. ఫ్లోరల్ ప్రింట్ లో మనం హైలైట్ గా ఫ్లోరల్ డిజైన్ లాగా మనం హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డర్ కాంబినేషన్ ఒక పాసి బోర్డర్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. ఓకే, పింక్ అండ్ ఆరెంజ్ షేడ్. ఇక్కడ ఫ్లవర్ అనేది ఒక పింకిష్ షేడ్ లో తీసుకున్నాం. ఇక్కడ ఒకటి ఆరెంజ్ షేడ్, లీఫ్ అంతా మనకి గ్రీన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన క్రీమ్ తీసుకున్న వల్ల చాలా డిఫరెంట్ గా ఎలివేట్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఈ బోర్డర్ కాంబినేషన్ ఏంటంటే మనకు కింద పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కింద బోర్డర్ సి బోర్డర్ 3 sides అనేది ఈ బోర్డర్ కంటిన్యూగా ఉంటుంది. మిడిల్ లో అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నామండి. ఏంటంటే మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక డార్కిష్ షేడ్ అండి ఇది. దీని మీద కంప్లీట్ గా క్రీపర్ అంతా ఏంటంటే మామూలు థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. సీక్వెన్స్ వర్క్ అక్కడక్కడ మనకు ఒక సీక్వెన్స్ వర్క్ కూడా హైలైట్ వస్తుంది. ఇక్కడ ఒక బంచ్ అనేది మాత్రం మనకు పాసి వర్క్ లో హైలైట్ గా తీసుకున్నాం. ఒక మనకి చూడండి ఆ సేమ్ కలర్ కాంబినేషన్స్ అంటే ఆరెంజ్ పింక్ అండ్ గ్రీన్ యూస్ చేస్తూ మనకు ఒక బంచ్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. ఈ బంచెస్ అనేది త్రూఅవుట్ అంటే మనకు సారీ అంతా ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. ఓకే, అంటే సారీ మిడిల్లో మనకి ఇట్లా 3 కలర్స్ వేరియేషన్ తో బంచెస్ రావడం వలన సారీకి చాలా చాలా అందం వచ్చిందండి మొత్తం సారీ అంతా కూడా. ప్లస్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎక్కడ మనకి ప్లెయిన్ అనేది చూపించకుండా ఆల్ ఓవర్ వర్క్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో విత్ సీక్వెన్స్ వర్క్ అనేది యాడ్ చేస్తూ ఆల్ ఓవర్ మొత్తం సారీ అంతా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ వచ్చి మనం రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాం. రన్నింగ్ బ్లౌజ్ బట్ ఏంటంటే మనం వర్క్ అనేది ప్రిఫర్ చేసాం అన్నమాట. ఓకే, ఇలాగా ఇది నెక్ పార్ట్ కి హైలైట్ గా తీసుకున్నాం. ప్లస్ బోర్డర్ కూడా సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 1 side నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ ఇలా ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ ని ఒక 4 flowers ని మనకి డిజైన్ చేశారు అనమాట, లైన్ గా ఫామ్ చేశారు. ఈ సారీ కాస్ట్ మనకు మెటీరియల్ అనేది చాలా ప్యూర్ మెటీరియల్, వర్క్ కూడా చాలా హెవీ ఉంది కాబట్టి మనకి మంచి షిఫాన్ మెటీరియల్ కాబట్టి 4040 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4040 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే మణికంఠ గారు, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి ఆర్కే కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.